పిన్ని ఇప్పుడెలా ముందు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు ఏ హాస్పిటల్లో చేర్పించమ్మా మరి మా అమ్మగారు ఏదో ఒకటి చెప్పమ్మా కుండలో రక్తం పోటు వేయిస్తారా తొందరగా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు వెళ్ళమ్మా ఆలోచన చెయ్యద్దు మామగారు ఉన్నట్టుండి పిన్నికి గుండెపోటు వచ్చిందండి గుండెపోట దానికి ఎందుకు వస్తుంది సాగుబడి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలండి హాస్పిటల్ అక్కడే మందులు ఇస్తారమ్మా మన పక్కన బ్రహ్మాండమైన డాక్టర్ ఉన్నాడు బాలకృష్ణ అటు ఒక్క పూట మెడిసిన్ ఇచ్చాడంటే ఎటు వచ్చిన క్షేమంగా మాయమైపోతాయి లేదన్నయ్య నాకేదో భయంగా ఉంది ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను పాపం తీసుకోండి క్లాస్ పాలున్నాయి మా నాయనే హలో అంకిల్ నేను అరుణాన్ని మాట్లాడుతున్నాను ఉన్నట్టుండి ఆంటీకి నొప్పులు వచ్చాయి పార్వతీ నర్సింగ్ హోమ్ నుంచి మాట్లాడుతున్నాను త్వరగా రావాలి అయితే నువ్వు ఇంటికి వెళ్ళు నేను ఇప్పుడే బయలుదేరుస్తాను ఆంటీ చాలా కష్టపడుతుంది చూడటానికే చాలా బాధగా ఉంది డాక్టర్ నీకోసం కబుర్ చేయమన్నారు మరేం పర్లేదు నువ్వు ఇంటికి వెళ్ళు అమ్మాయి ఏం కంగారు పడుతుంది బాబు ఒక్కడే ఉన్నాడు నువ్వు వెళ్ళు నేను వచ్చాను కదా నువ్వు ఇక్కడ ఉంటాం మంచిది కాదు వెళ్ళు నువ్వు సరిగ్గా చూసావా అప్పుడు నీ కళ్ళ చూడుందా అయ్యో రామా నా కళ్ళారా చూశానండి ఆవిడ లలితమ్మ గారే సాక్షాత్తు మన మేనేజర్ శ్రీనివాసరావు గారి భార్యామనే అరుణమ్మ గారు దగ్గరుండి ఆసుపత్రిలో చేర్పిస్తాను ఆశ్చర్యంగా ఉందే నిన్నగాక మొన్న కనడం ఏమిటి మళ్ళీ ఇప్పుడు కాన్పు ఏమిటి అక్కడే ఉందండి మరి కిటుకు అరుణ అక్కడ ఉంది అంటే అరుణ కూడా ఇందులో మనకాలు అయితే ఒక పట్టు పట్టాల్సిందే పట్టు దొరకలే గాని ఈ దెబ్బతో శ్రీనివాసరావు పీక ఎవరు లలిత పిన్ని రాలేదు మా అమ్మగారు ఏమ్మా నా కోడలు ఇంకా ఇంటికి రాలేదా ఏమన్నాను డాక్టర్లు ఏమన్నారమ్మా దానికి ఏం ప్రమాదం లేదన్నారు కదా చీరకు ఫోన్ చేశావా తల్లి అంకుల్ అక్కడే ఉన్నారు డాక్టర్లు మరేం ప్రమాదం లేదని చెప్పారు మిస్టర్ రావు కంగారు పడకండి మీ శ్రీమతికి కష్టపు కనపయ్యేలా ఉంది సిజేరియన్ ఆపరేషన్ చేయక తప్పదు మీ పర్మిషన్ కావాలి మీరు డాక్టర్లు అన్నీ తెలిసిన వారు ఏది మంచిదని చూస్తే అలా చేయండి సంతకం చేయండి పార్వతి నర్సింగ్ హోమ్ నేను అరుణని మాట్లాడుతున్నాను అలాగా సరేనండి అలాగే అర్ధరాత్రి ఎక్కడికమ్మా ఫోను ఏం లేదు మావయ్య నా ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదు అయ్యో పాపం ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు బాగానే ఉంది పోనీలేమ్మా వెళ్ళి పడుకో పో ఏమిటా నువ్వు అనేది ఇంకా 4-5 రోజులు హాస్పిటల్లో ఉండడం ఏమిటి ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది కదమ్మా డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి పంపిస్తామని చెప్పారు వీడేమో పసిపోను వీడి సంగతి ఎట్టారా మనమే చూసుకోవాలమ్మా పరీక్షలు అయ్యేటంత వరకు బాబును దూరంగా ఉంచమన్నాను బాగుంది నాయన చాలా బాగుంది ఈ రోజుల్లో వచ్చే రోగాలు అలాగే ఉన్నాయి చేసే వైద్యాలు అలాగే ఉన్నాయి అది వచ్చేలోగా ఇడు ఎంత బిల్ల పెట్టుకుంటాడు రా బాబు నా తండ్రి రా నా బాబు నాకా కళ్ళు లేవు మా నాయన లలితకి ఎలా ఉంది గుడ్ మార్నింగ్ మిస్టర్ రావు గుడ్ మార్నింగ్ ఏమైంది మా లలితకి ఏం జరిగింది కూర్చోండి చెప్పండి డాక్టర్ ఆమెకు అపాయం తప్పింది కానీ బాబు బాబు
ఏం జరిగింది డాక్టర్? చెప్పండి. నీతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు మిస్టర్ రావు. ఏమైంది డాక్టర్? నైట్ డ్యూటీ నర్సుకు మొత్తం అందించి బాబుని ఎవరో మాయం చేశారు. బాబుని మాయం చేశారా? నీకెవరి మీదైనా అనుమానం ఉందా మిస్టర్ రావు? లేదు. అయితే వెంటనే పోలీస్ రిపోర్ట్ చేయడం మంచిది. వద్దు డాక్టర్. పోలీసులకు ఫోన్ చేస్తే మీ సంస్థకే అప్పగిస్తా. పర్వాలేదు. కన్నవాళ్ల కడుపు కోత కన్నా మా పరువు ప్రతిష్టలు ఎక్కువ కాదు. జరిగిన దానికి ఎంతో సిగ్గుపడుతున్నా. డాక్టర్, బాబు సంగతి లలితకు తెలుసా? లేదు. మెలకు వచ్చినప్పుడల్లా బాబును చూపమని అడుగుతుంది. నీతో సంప్రదించిన తర్వాత చెప్దామని ఆగాం. దట్స్ ఆల్ రైట్ డాక్టర్. ఎలా ఉంది? బాగానే ఉన్నానండి. కూర్చోండి. మీకు మగ పిల్లవాడట? అవునండి. బాబు నాకు చూపించరా? కుడి చేయి మీద కుంకుడు గింజంత పుట్టుమచ్చట, ఆ కళ్ళు, ముక్కు, గడ్డం అచ్చంగా అన్ని మీ పోలికేనట్టుగా. ఏ కన్నతల్లి చూసినా దిష్టి తగులుతుందా? అది సరిగాని పెదబాబు ఎలా ఉన్నాడండి? పాలు ఎవరు పడుతున్నారు? గ్రైప్ వాటర్ పోస్తున్నారా? లలిత, నీ మంచితనం మనసు అర్థం చేసుకున్న కొద్దీ నాకేదో భయం వేస్తుంది. ఎందుకు? వచ్చే జన్మలో నీవు నాకు భార్యవుగా పుట్టవుతావు. వచ్చే జన్మకే కాదండి, జన్మ జన్మలకు మీ పాదాల దగ్గర ఉండవలసిన దాన్ని. పోన్లేండి, ఆ మాటలన్నీ ఇప్పుడెందుకు? ఈ జన్మలో మీకు వారసుని ఇవ్వకుండానే వెళ్ళిపోతానేమోనని చాలా భయపడ్డాను. అందుకే డాక్టర్ ఆపరేషన్ చేస్తానంటే చేయమన్నాను. నా బాబుని దక్కించండి, నేను పోయినా పర్వాలేదని అర్థించాను. ఎందుకో తెలుసా? నా గుర్తుగా బాబుని మీకు అప్పగించి సుమంగళిగా మీ చేతుల మీదుగా వెళ్ళిపోయినా ఎంతో అదృష్టవంతురాలని. ఏమిటా మాటలు? నమస్కారం డాక్టర్. నమస్కారం డాక్టర్. ఒక్కసారి నర్సుతో బాబుని తీసుకురమ్మని చెప్పండి. వాళ్ళ నాన్నగారు చూడాలని ఎంతో ఇదవుతున్నారు. ప్లీజ్ డాక్టర్. అలాగేనమ్మా. ఏమండి, అత్తయ్యకి ఏ అనుమానం రాలేదుగా? లలిత, అమ్మ దగ్గర ధైర్యంగా అబద్ధమాట, కానీ నీ దగ్గర నిజం చెప్పడానికి కూడా నాకు ధైర్యం చాలుతుంది. ఏమిటా నిజం? చెప్పండి. మరేం లేదు లలిత, కంగారు పడకు. నేను ఇక్కడ ఒక చిన్న ప్రమాదం జరిగింది. ఉన్నట్టుండి మన బాబును ఎవరో మాయం చేశారు. మాయం చేశారా? లేదు లేదు, నేనేదో దాచిపెడుతున్నారు. నిజం చెప్పండి. నా బాబుకి ఏమైంది? నా బాబు ఎక్కడా? నా బాబు ఎక్కడా? లలిత, మన బాబు చిరంజీవి ఎక్కడో సుఖంగానే ఉన్నాడు. లేదు, మీరు నాతో నిజం చెప్పడం లేదు. నా బాబుని మీరే దాచారు కదా. వాడిని చూసుకొని పెద్దబాబుని మర్చిపోతానేమోనని నాకు దూరం చేశారు కదా. చెప్పండి లలిత. ఏమండి, నేను సాక్షిగా మీ పాదాలు సాక్షిగా చెప్తున్నారండి. పెద్దబాబుకి నేను ఎప్పుడు అన్యాయం చేయనండి. నేను ఎప్పుడు అన్యాయం చేయనండి. లేక లేక నాకు కలిగిన నా బాబు నాకు కాకుండా చేయకండి. నా బాబు